ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చింతన వ్యాఖ్యాత డాక్టర్ బోరుగడ్డ సుబ్బయ్య గారు. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. అందరికీ బౌద్ధ వందనాలు. బౌద్ధ ప్రబోధనలో భాగంగా ఈ రోజు బౌద్ధ ధర్మం గురించి తెలుసుకుందాం. మొదటిగా బౌద్ధ ధర్మంలో బుద్ధుని స్థానము. బుద్ధుడు స్థాపించిన ధర్మంలో తాను ఏ స్థానము కోరలేదు. బుద్ధుడు తనకు వారసునిగా మరెవరని నియమించక బౌద్ధ ధర్మమే వారసుడని సమాధానం ఇచ్చినాడు. సిద్ధాంతం దాని సొంత బలంపై నిలబడాలి కానీ మానవుడి అధికారానికి లోబడి కాదు. మానవుని అజమాయిషికి లోబడి మనగలిగేది బలమైన సిద్ధాంతం కాజాలదు. బుద్ధుడు మోక్షదాతనని చెప్పలేదు. తాను మార్గదాతనే గాని మోక్షదాతను కానన్నాడు. బుద్ధుడు తాను ప్రవర్తనని గాని దేవునిచే పంపబడినట్లుగా గాని చెప్పుకోలేదు. అలాంటి అభిప్రాయాన్ని తాను తీవ్రంగా ఖండించాడు. బౌద్ధ ధర్మం యొక్క ప్రత్యేకత ఏమనగా ప్రతి దానిని పరిశోధన ద్వారా అన్వేషించి తెలుసుకోవటమే. అందుచేత దైవ ప్రేరితమని చెప్పబడే సిద్ధాంతాలతో కూడిన మతానికి దీనికి గల ఈ తేడా చాలా ప్రాముఖ్యమైనది. తాను మార్గదాతను మాత్రమే కాని ధర్మాన్ని ఆచరించి నిర్వాణ పదం చేరుకోవటం ఎవరికి వారుగా చేసే సాధనపై ఆధారపడి ఉంటుందని చెప్పాడు. అన్ని సమయాలలోనూ నిన్ను నువ్వు అదుపులో ఉంచుకోవాలి. బుద్ధుని ధర్మ విధానంలో ముక్తి అనగా నిర్వాణం, నిర్వాణం అనగా సకల వాంఛలను జయించటం. ఇలాంటి శుద్ధి ధర్మంలో ముక్తి అనేది ఇతరులు ఇచ్చేది కాదు, ఎవరికి వారే పొందాలి. బుద్ధుడు తనకు గాని తన ధర్మానికి గాని ఎలాంటి దైవత్వాన్ని జోడించలేదు. అది కేవలం మానవ కళ్యాణార్థం అన్వేషించబడినది. అది దైవ ప్రేరితం కాదు. తాను ప్రకటించిందల్లా తాను తెలుసుకున్న ధర్మ మార్గం మానవ విముక్తికి సహాయపడగలదని మాత్రమే. ఎందుకంటే మానవ జగత్తులో జీవన విధానం ఎలా ఉంటుంది అనే మౌలిక సత్యాలపై తన ధర్మం ఆధారపడి ఉన్నది. అది వాస్తవమా కాదా అనేది ఎవరైనా ప్రశ్నించవచ్చునని తర్కించి పరిశీలన చేసి అది వాస్తవమో కాదో తేల్చుకోవచ్చని తెలిపాడు. అలా ఇతర ఏ ధర్మ బోధకుడు తన ధర్మాన్ని ప్రజా పరీక్షకు పెట్టలేదు. దీన్ని బట్టి బుద్ధుడు తాను స్థాపించిన ధర్మంలో ఎటువంటి స్థానాన్ని కోరుకోలేదని తేటతెల్లమవుతుంది. బుద్ధుడు తన ధర్మాన్ని 3 భాగాలుగా వర్గీకరించాడు. 1 ధర్మము, 2 ధర్మం కానిది అంటే అధర్మం, 3 సధర్మం. మొదటిగా ధర్మం అనగా పవిత్రమైన జీవితం గడపటం. పవిత్ర జీవితం అనేది 3 విధాలు. అవి శారీరక, వాచిక, మానసిక పవిత్రతలు. వాటిలో శారీరక పవిత్రత అనగా ప్రాణహింస, దొంగతనం, వ్యభిచారం, పాపహేతువైన పని ఏది చేయకపోవటం. ఇది శారీరక పవిత్రత. వాక్కు పవిత్రత అంటే అసత్యమాడుకుండుట ద్వారా వాక్కులో నిర్మలత్వం ఏర్పడుతుంది. అలాగే కఠోర వాక్కులు, ఊసుబోతు కబుర్లు, చాడీలు మాట్లాడుకుండుట వల్ల వాక్కు పవిత్రమవుతుంది. మానసిక పవిత్రత అనగా ఒకరిలో మానసికమైన వాంఛలు కలిగినట్లయితే వారిని వెంటనే గ్రహించి నాలో మానసిక వాంఛలు ఏర్పడి ఉన్నవని జాగ్రత్త వహిస్తాడు. తనలో అలాంటి వాంఛలు ఏర్పడినట్లయితే దాన్ని గ్రహిస్తాడు. అలాంటి మానసిక వాంఛలు ఏర్పడినట్లయితే వెంటనే జాగ్రత్త పడి వాటిని విడనాడతాడు. భవిష్యత్తులో అలాంటి వాంఛలకు ఆస్కారం ఇవ్వకుండా శ్రద్ధ వహిస్తాడు. తాను మరొకరి పట్ల కీడు తలపెట్టినట్లయితే నాలో మరొకరి పట్ల కీడు తలపెట్టే ఆలోచన ఏర్పడిందని గ్రహిస్తాడు. అలాంటి ఆలోచనలను వెంటనే దూరం చేస్తాడు. భవిష్యత్తులో అలాంటి ఆలోచనలు ఏర్పడకుండా జాగ్రత్త పడతాడు. తనలో సోమరితనం గాని, జడత్వం గాని, ఉద్రిక్త గాని, దుడుకుతనం గాని ఏర్పడినట్లయితే ఆ స్థితిని వెంటనే పసిగట్టి దాన్ని దూరం చేస్తాడు. భవిష్యత్తులో అలాంటి వాటికి ఆస్కారం ఇవ్వకుండా జాగ్రత్త పడతాడు. మనోవాక్య కర్మలందు స్వస్థత పొంది పాపరహితుడై నిష్కమలత పొందినవాడు ధన్యుడు. అతడు పాపమలిన్యాన్ని శుద్ధిపరచుకున్నవాడుగా కీర్తింపబడతాడు. నిర్మలత్వం 3 విధాలు. శారీరక నిర్మలత్వం, సంభాషణలో నిర్మలత్వం, మానసిక నిర్మలత్వం. శారీరక నిర్మలత్వం అనగా జీవహింసకు పాల్పడక, పరుల సొత్తు ఆశింపక, పాపహేతువైన వాంఛలకు లోనుగాక జీవించటమే శారీరక నిర్మలత్వం. మాటల్లో నిర్మలత్వం అంటే అబద్ధమాడక, అనవసరపు మాటలు మాట్లాడక, కఠోరంగా మాట్లాడక, చాడీలు చెప్పక జీవించడం ద్వారా మాటల్లో స్వచ్ఛత ఏర్పడుతుంది. మానసిక స్వచ్ఛత అనగా హృదయంలో అత్యాశకు గాని, ద్వేషానికి గాని తావివ్వక సమ్యక్ అంటే సరి అయిన దృష్టికోణాన్ని అలవర్చుకోవటం ద్వారా మానసిక స్వస్థత ఏర్పడుతుంది. ఈ విధంగా శారీరక, వాచక, మానసిక స్వస్థతలు ఏర్పడతాయి. సాధన లోపం ఏర్పడేందుకు 5 విధాలైన బలహీనతలు కారణమవుతాయి.
జీవహింస చేయటం, యువపండితాన్ని సంగ్రహించటం, వ్యభిచారం చేయటం, అసత్యమాడటం, మొద్దు పదార్థాలను సేవించటం. ఇవే 5 బలహీనతలు. మానవ పతనానికి 5 బలహీనతలు కారణం. ఈ 5 బలహీనతల నుండి పూర్తిగా దూరం కావాలంటే 4 విధాలుగా సాధన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. డాక్టర్ బోరుగడ్డ సుబ్బయ్య గారి వ్యాఖ్యానంతో చింతన విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.